సో మ్యాక్రో ఎకనామిక్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మన ఇంతవరకు మైక్రో ఎకనామిక్స్ అనేది ఎలా డెవలప్ అయింది, దాంట్లో ఉన్న మార్కెట్స్, స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఇవన్నీ మనం చూసాం. అయితే తర్వాత మనం చూడాల్సింది మ్యాక్రో ఎకనామిక్స్, స్థూల అర్థశాస్త్రం. సో మైక్రో ఎకనామిక్స్ అనేది వైయక్తిక అంశాలను అధ్యయనం చేస్తే మ్యాక్రో ఎకనామిక్స్ స్థూల అంశాలను అధ్యయనం చేస్తుంది. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక్కొక్క విషయాన్ని కూలంకుషంగా అధ్యయనం చేసేది సూక్ష్మార్థశాస్త్రం అయితే, స్థూలార్థశాస్త్రం మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కలిపి ఒక యూనిట్గా తీసుకొని అధ్యయనం చేయడం అనేది చేస్తుందన్నమాట. సో ఇప్పుడు మీకు ఒక పీపీటీ చూపిస్తాను, చూడండి దీన్ని ఒకసారి. Friends, let's get started. Now, first of all, we are going to understand the term economics. Economics is that branch of knowledge which studies the processes through which the resources that are scarce in nature are allocated to satisfy our most pressing unlimited Economics is that branch of knowledge which studies the process through which the resource which are scarce in nature are allocated to satisfy the unlimited wants of the people. Microeconomics and macroeconomics. Now we'll understand the సో term మైక్రోఎకనామిక్స్ అనేది ఇండివిజువల్స్ని ఇది స్టడీ చేస్తుందని చెప్పుకున్నాం. మైక్రో ఎకనామిక్స్ రిఫర్స్ టు దట్ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్ విచ్ స్టడీస్ ఇండివిజువల్ యూనిట్స్. ఇది ఇండివిజువల్ యూనిట్స్ని స్టడీ చేస్తుంది. Examines how the scarce resources are to be allocated among people efficiently. So it covers product pricing, దీంట్లో మనం consumer behavior, ప్రోడక్ట్ ప్రైసింగ్, కన్జ్యూమర్ బిహేవియర్, ఫ్యాక్టర్ ప్రైసింగ్, ఫర్మ్స్ బిహేవియర్ అండ్ ఇండస్ట్రియల్ అలొకేషన్. తర్వాత మైక్రో ఎకనామిక్స్ అనేది ఇది హోల్ ఎకానమీ మొత్తాన్ని ఇది స్టడీ చేస్తుంది. మైక్రో ఎకనామిక్స్ ఈజ్ దట్ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్ విచ్ డీల్స్ విత్ ద ఎకానమీ యాజ్ హోల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇండివిజువల్ ఆస్పెక్ట్స్. అంటే ఇది వ్యక్తిగత అంశాల బదులు మొత్తం అంశాన్ని కలిపి ఇది స్టడీ చేస్తుంది అనమాట. సో మైక్రో ఎకనామిక్స్లో వచ్చే అంశాలు మనం చూసుకుంటే నేషనల్ ఇన్కమ్ and general price level, employment level, level of savings and investment, balance of trade and balance of payment. సో విధంగా మైక్రో ఎకనామిక్స్ కి మనం డిఫరెన్సెస్ చూస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్, మైక్రో ఎకనామిక్స్ డీల్స్ విత్ ద ఇండివిజువల్ యూనిట్స్ and the effect of individual decisions regarding the allocation of sources. ఓకే, అదే మైక్రో ఎకనామిక్స్ వచ్చేసరికి సో మైక్రో ఎకనామిక్స్ అగ్రిగేట్ ఇది పరిశీలిస్తుంది. నెక్స్ట్ డెరైవ్డ్ ఫ్రమ్, సో సంస్థను ఇది, సో ఈ ఫామ్ ఏంటంటే గ్రీక్ మైక్రో అనే పదం నుంచి, గ్రీక్ భాషకు సంబంధించిన మైక్రో అనే పదం నుంచి వచ్చింది. మైక్రో అంటే స్మాల్, ఇక్కడ మైక్రో అంటే లార్జ్, ఇది గ్రీక్ పదమే. Macroeconomics can be applied to అలాగే దీని అప్లికేషన్ చూసుకుంటే ఇట్ అప్లైస్ టు next. Microeconomics is concerned with next. Microeconomics is derived from a Greek term, while the term micro is originated from a Greek term meaning total savings, etc. And the effect of is originated when it comes to
సో ఇట్ అప్లైస్ టు ఆపరేషనల్ ఆర్ ఇంటర్నల్ ఇష్యూస్. సో మైక్రో ఎకనామిక్స్ ఇది ఇంటర్నల్ ఇష్యూస్ని ఇది పరిశీలిస్తుంది. ఇట్ అప్లైస్ టు ఎన్విరాన్మెంట్ ఆర్ యాక్షనల్ యూనిట్స్. యాక్షనల్ ఇష్యూస్ అంటే ఇది బహిర్గత విషయాలని, బహిర్గత సమస్యలని ఇది పరిశీలిస్తుంది అనమాట. బిజినెస్ అప్లికేషన్ మైక్రో ఎకనామిక్స్ అప్లైస్ నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్నల్ ఇష్యూస్ యాజ్ అగైన్స్ట్ macroeconomics can be applied to environment or external issues. Next, microeconomics is concerned with single economic variables such as demand, concerned price, with consumer, etc. single economic single economic variable such as demand, price, consumer. ఇది ఇండివిజువల్గా స్టడీ చేసేటప్పుడు డిమాండ్, ప్రైస్, కన్జ్యూమర్ గురించి స్టడీ చేస్తుంది. అదే మ్యాక్రో ఎకనామిక్స్ అయితే అగ్రిగేట్ ఆఫ్ ఎకానమీ సచ్ యాజ్ నేషనల్ ఇన్కమ్ అండ్ అగ్రిగేట్ సేవింగ్స్ అండ్ అవుట్పుట్. అలాగే దీని స్కోప్ చూసుకుంటే మైక్రో ఎకనామిక్స్ ఇది నేరో, మ్యాక్రో ఎకనామిక్స్ వైడ్. అంటే మైక్రో ఎకనామిక్స్ దీని యొక్క పరిధి తక్కువగా ఉంటుంది, మ్యాక్రో ఎకనామిక్స్ యొక్క పరిధి విస్తృతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. As against macroeconomics deals with problems. So macroeconomics కి microeconomics కి ఉన్న డిఫరెన్సెస్ ని మనం చూస్తే ఈ విధంగా చెప్పొచ్చు. International trade and so forth. Microeconomics helps in coping with central economic problems such as price determination and allocation of resources. On the resolves the ఒకసారి చూడండి మళ్ళీ are allocated to set microeconomics and macroeconomics. Now we'll understand the term microeconomics. Microeconomics is that branch of economics which studies individual units such as a consumer, household, firm, industry, and price of a product. Microeconomics examines how the scarce resources are to be allocated among people. Microeconomics refers to that branch of economics which studies individual units. ఇక్కడ individual units అనేవి product pricing, consumer behavior and factor pricing, firms behavior, industry location. ఇక్కడ మైక్రోఎకనామిక్స్ ఏం స్టడీ చేస్తుంది? ప్రోడక్ట్ ప్రైసింగ్. సో ఒక వస్తువు యొక్క ధరని నిర్ణయించడం. అలాగే కన్జ్యూమర్ బిహేవియర్, సో వినియోగదారుని యొక్క ప్రవర్తన, మార్కెట్లో వినియోగదారుని యొక్క బిహేవియర్ అనేది ఇది స్టడీ చేస్తుంది. తర్వాత ఫ్యాక్టర్ ప్రైసింగ్, సో ధర ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ధర ఏ విధంగా మార్కెట్ని డిటర్మైన్ చేస్తుంది అనేది. నెక్స్ట్ ఫర్మ్స్ బిహేవియర్, సంస్థల యొక్క సమతౌల్యం, సంస్థల యొక్క ప్రవర్తన అనేది ఇది స్టడీ చేస్తుంది. అలాగే ఇండస్ట్రీ లొకేషన్, సో పరిశ్రమ యొక్క స్థాయిని అండ్ పరిశ్రమలో సంస్థలో ఇండివిజువాలిటీ అనేది స్టడీ చేస్తుంది. ఇక నెక్స్ట్ మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ ఇండస్ట్రీ లొకేషన్. Macroeconomics is that branch of economics which deals with the economy as a whole instead of individual aspects. అంటే ఇది వైయక్తిక అంశాలను కాకుండా ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఇది కలిపి అధ్యయనం చేస్తుంది అనమాట. సో మ్యాక్రో ఎకనామిక్స్లోకి వచ్చే అంశాలు ఏంటి అని చూసుకుంటే మ్యాక్రో ఎకనామిక్స్లో మనకి నేషనల్ ఇన్కమ్ అండ్ జనరల్ ప్రైస్ లెవెల్, ఎంప్లాయ్మెంట్ లెవెల్, లెవెల్ ఆఫ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. Macroeconomics is that branch of souls, consumers and government. Micro and macroeconomics meaning level of savings and investment. సో నేషనల్ ఇన్కమ్, సో జాతీయ ఆదాయం ఏ విధంగా వస్తుంది, ఇండివిజువల్స్ నుంచి వచ్చిన ఆదాయాన్ని టోటల్ చేసి ఒక దేశ ఆదాయం, జీడిపి
జిఎన్పి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇవన్నీ విషయాలని స్థూల అర్థశాస్త్రం సేకరిస్తుంది, వివరిస్తుంది. నెక్స్ట్ జనరల్ ప్రైస్ లెవెల్ అంటే సాధారణ ధరల స్థాయిని ఇది తెలియజేస్తుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ అంటే ఉద్యోగిత స్థాయి, ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద ఎంతమంది జనాభా ఉన్నారు, అందులో ఎంత స్థాయి, ఎంత పర్సంటేజ్ ఉద్యోగిత ఉంది అనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. తర్వాత లెవెల్ ఆఫ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో పొదుపు యొక్క స్థాయి, పెట్టుబడి స్థాయి. పొదుపు యొక్క శాతం ఎంత, పెట్టుబడి యొక్క శాతం ఎంత, ఆదాయం శాతం ఎంత, ఆదాయంలో పొదుపు పెట్టుబడి ఎంత శాతం ఉందో ఆ సరాసరి వివరాలను ఇది స్టడీ చేస్తుంది మ్యాక్రో ఎకనామిక్స్. తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. సో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే అంతర్జాతీయ వ్యాపారంలో మనకి ఎగుమతులు దిగుమతులు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నాయనేది ఇది స్టడీ చేస్తుంది. అలాగే విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం ఎలా ఉంది, దాంట్లో అసమతౌల్యం మీద ఏ విధంగా వస్తుంది, దాన్ని ఏ విధంగా సరి చేయాలి, ఇవన్నీ విషయాలని మ్యాక్రో ఎకనామిక్స్ స్టడీ చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ దానికి మైక్రో డిఫరెన్సెస్ చూసుకుంటే మైక్రో ఎకనామిక్స్ వర్సెస్ మ్యాక్రో ఎకనామిక్స్. సో మీనింగ్ మనకి మైక్రో ఎకనామిక్స్ డీల్స్ విత్ ఇండివిజువల్ యూనిట్స్ అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇండివిజువల్ డెసిషన్స్ రికార్డింగ్ ద allocation of source and resources. ఓకే, ఇక్కడ మైక్రో ఎకనామిక్స్ ఇండివిజువల్ యూనిట్స్ని ఇది స్టడీ చేస్తుంది. నెక్స్ట్ మ్యాక్రో ఎకనామిక్స్ డీల్స్ విత్ అగ్రిగేట్ ఆర్ లార్జ్ స్కేల్ యూనిట్స్. అంటే ఇది సరాసరి అంశాలని పరిశీలిస్తుంది, అలాగే మొత్తం అంశాలని కలిపి ఇది అధ్యయనం చేస్తుంది. దాంట్లో ఏంటంటే ఎకానమీ స్ట్రక్చర్, బిహేవియర్ అండ్ డెసిషన్ మేకింగ్ ఇన్ అన్ ఎకానమీ యాజ్ ఎ హోల్. సో మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఇది కలిపి అధ్యయనం చేస్తుంది. And the effect of individual decisions regarding the allocation of scarce resources. ఇక నెక్స్ట్ On the other hand, macroeconomics deals with aggregate or large scale units, that is the structure, behavior and decision making in an economy as a whole. While the term micro derived from, is originated from సో a గ్రీక్ term పదమైన micro, మైక్రో అనే పదం నుంచి ఇది వచ్చింది. conversely, మైక్రో ఎకనామిక్స్, the word మైక్రో అంటే macro స్మాల్ of అని, macroeconomics మ్యాక్రో is ఎకనామిక్స్ derived from a Greek term మ్యాక్రో అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. మ్యాక్రో అంటే లార్జ్ అని. When it comes to business సో application, దీని అప్లికేషన్ చూస్తే microeconomics ఇట్ అప్లికేబుల్ applies టు to ఆపరేషనల్ ఆర్ ఇంటర్నల్ ఇష్యూస్. as against మైక్రో ఎకనామిక్స్ ఇంటర్నల్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, సో మ్యాక్రో ఎకనామిక్స్ ఎక్స్టర్నల్ ఇష్యూస్ మీద ఇది కాన్సన్ట్రేషన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. Next, ఇక నెక్స్ట్ microeconomics is కన్సర్న్డ్ విత్ మైక్రో ఎకనామిక్స్ అయితే సింగిల్ ఎకనామిక్ వేరియబుల్ సచ్ యాజ్ డిమాండ్, ప్రైస్ అండ్ కన్జ్యూమర్. సో ఇది డిమాండ్, ప్రైస్, కన్జ్యూమర్ గురించిది ఇది స్టడీ చేస్తుంది ఇండివిజువల్ గురించి. నెక్స్ట్ మ్యాక్రో ఎకనామిక్స్ అగ్రిగేట్ ఆఫ్ ఎకానమీ such as national income, aggregate savings and aggregate output. So ఈ విధంగా మైక్రో ఎకనామిక్స్ స్టడీ చేస్తుంది. దీని స్కోప్ చూసుకుంటే మైక్రో ఎకనామిక్ స్కోప్ నారో ఉంటే మైక్రో ఎకనామిక్ స్కోప్ వైడ్గా అని చెప్పుకోవచ్చు. ఇది విస్తృతమైంది, అది సంకుచితమైందని చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి మైక్రో ఎకనామిక్స్కి మ్యాక్రో ఎకనామిక్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటనేది చూడొచ్చు. Microeconomics helps in coping with central economic problems such as price determination and allocation. సో ఈ విధంగా సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాల మధ్య భేదాలు మనం గమనిస్తే ఈ విధంగా చెప్పచ్చు. ఇక నెక్స్ట్ మనం స్థూల అర్థశాస్త్రం యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది చూద్దాం. స్థూల అర్థశాస్త్రం ఇంపార్టెన్స్ చూసుకుంటే ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఒకేసారి ఇది తెలియజేస్తుంది. ఆర్థిక వ్యవస్థ మొత్తం అంశాన్ని ఒక అంశంగా తీసుకుని ఇది పరిశీలిస్తుంది. ఆ విధంగా దేశం ఏ విధమైన పరిస్థితిలో ఉందనేది మనం స్పష్టంగా
చెప్పచ్చు. తర్వాత వివిధ రంగాల పనితీరు. సో మ్యాక్రో ఎకనామిక్స్ వివిధ రంగాల పనితీరు ఏ విధంగా ఉందనేది మనకి అన్ని రంగాలని విడివిడిగా ఇది తెలియజేస్తుంది. అంటే అన్ని రంగాలు విడివిడిగా ఇది పరిశీలించి మొత్తాన్ని కలిపి మళ్ళీ సరాసరి ఏ విధంగా ఉందో కూడా చెప్తుంది అనమాట. అందువల్ల ఒక్కొక్క రంగం ఏ పరిస్థితిలో ఉంది, ఏ స్థాయిలో వెనకబడి ఉంది, ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది అనే విషయం మనం అక్కడ గమనించవచ్చు అనమాట. ఇంక నెక్స్ట్ చూసుకుంటే వ్యాపార చక్రాలని అర్థం చేసుకోవడం. సో వ్యాపార చక్రాలు ఆధునిక ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాలు అనేవి ఒక సాధారణమైన అంశాలు. సో ప్రతి ఆర్థిక వ్యవస్థలో కూడా వ్యాపార చక్రాలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ వ్యాపార చక్రాలని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థని సరైన విధంగా సుస్థిర అభివృద్ధి సాధించడం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనేది మనకి మ్యాక్రో ఎకనామిక్స్ తెలియజేస్తుంది. అంటే వ్యాపార చక్రాల ద్వారా దశలు ఉంటాయి. ఆ దశలో ఏ దశలో ఉందో ప్రజెంట్ చూస్తే దాన్ని బట్టి మనం నెక్స్ట్ గవర్నమెంట్ అండ్ రిజర్వ్ బ్యాంకు ఏ చర్యలు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఆ విషయాలను చెప్పాలంటే మ్యాక్రో ఎకనామిక్సే చెప్పగలదన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే తర్వాత ద్రవ్యోల్బణం అరికట్టడంలో సో ఇన్ఫ్లేషన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ద్రవ్యోల్బణం వస్తే ఏ విధమైన పర్యవసానాలు జరుగుతాయి, ఎలాంటి నష్టాలు జరుగుతాయి అనే విషయాన్ని మ్యాక్రో ఎకనామిక్స్ స్టడీ చేస్తుంది. దాన్ని ఏ విధంగా నివారించాలి, గవర్నమెంట్ ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, సో మనీ సప్లైని ఏ విధంగా తగ్గించాలి, అలాగే వస్తు సప్లైని ఎలా పెంచాలి, ఈ విషయాలన్నీ కూడా మ్యాక్రో ఎకనామిక్స్ తెలియజేస్తుంది అనమాట. ఆ విధంగా మ్యాక్రో ఎకనామిక్స్ బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ తర్వాత చూసుకుంటే వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో సో వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో మ్యాక్రో ఎకనామిక్స్ ప్రస్తుతం ఆర్థిక అభివృద్ధి ఏ స్థాయిలో ఉంది, తర్వాత ఏ స్థాయిలో ఉండబోతుంది, ఇలాంటి విషయాలు అనేవి ముందుగానే తెలియజేస్తుంది. కాబట్టి వ్యాపారాలు నిర్వహించే వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుందన్నమాట. దీని ఒక సోర్స్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ స్టడీని బట్టి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి అభివృద్ధి జరుగుతుందనేది, ఏ రంగాలు అభివృద్ధి చెందుతుందనేది ముందుగానే తెలుస్తుంటాయి. దాన్ని బట్టే వ్యాపారస్తులు కూడా దీన్ని బాగా ఉపయోగించుకుంటారని చెప్పి చెప్పచ్చు. ఇక తర్వాత సో వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఇది ఉపకరిస్తుంది. ఎందువల్లంటే సరాసరి విషయాలు తెలియజేసినప్పుడు ఆర్థిక అభివృద్ధిలో భాగంగా మనకి అభివృద్ధి ఏ మేరకు జరుగుతుంది, దాంట్లో మనం భాగస్వాములు ఎక్కడ ఉన్నాం, దాంట్లో మనం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా మనం తీసుకోవాలనేది మ్యాక్రో ఎకనామిక్స్ని బట్టి తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇది సూక్ష్మ అర్థశాస్త్రానికి పూరకంగా ఉంటుంది. అంటే సూక్ష్మ అర్థశాస్త్రంలో ఇండివిజువల్ విషయాలన్నీ పరిశీలిస్తాం, దాన్ని మొత్తంగా ఇక్కడ స్టడీ చేస్తాం. అందువల్ల సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం ఈ రెండు కూడా ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ వన్ అండ్ అదర్. అంటే ఇది ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. సో ఆ విధంగా మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ రెండు కూడా మనం అధ్యయనం చేయడానికి వేరువేరుగా అధ్యయనం చేసినా ఈ రెండు కలిపి మనం అధ్యయనం చేస్తేనే కానీ మొత్తం విషయం అనేది తెలియదు అన్నమాట. సో ఈ విధంగా మ్యాక్రో ఎకనామిక్స్ ఇంపార్టెన్స్ ఏంటనేది మనం చూస్తే ఈ విధంగా చెప్పచ్చు. యాక్చువల్గా మరి మ్యాక్రో ఎకనామిక్స్కి ఎప్పుడు ఇంపార్టెన్స్ వచ్చింది అనేది చూస్తే 1930లో ప్రపంచ ఆర్థిక మాంద్యం అనేది వచ్చింది. సో ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు అప్పటి వరకు సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్పిన విషయాలన్నీ అందరూ నమ్ముతూ ఉండేవారు. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థను తనంతట తాను వదిలేస్తే అదే చక్కదిద్దుకుంటుంది అనుకునేవారు. సో ఎప్పుడైతే 1930లో ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చిందో అప్పుడు ఎందుకు ఇలా జరిగింది అనేది పరిశోధించి ఆర్థికవేత్తలు కొన్ని విషయాలు చెప్పడం జరిగిందనమాట. దాంట్లో ముఖ్యమైన వ్యక్తి కీన్స్, జాన్ మేనార్డ్ కీన్స్. ఇతను ఒక పుస్తకం రాశాడు,
ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ. సో ఇది ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యం వస్తే ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది కీన్స్ దాంట్లో స్పష్టంగా వివరించడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి మైక్రో ఎకనామిక్స్ అనేది బాగా అభివృద్ధి చెందడం జరిగింది. మైక్రో ఎకనామిక్స్లో కీన్స్ కూడా అనేక సిద్ధాంతాలు తయారు చేయడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మైక్రో ఎకనామిక్స్కి మైక్రో ఎకనామిక్స్కి రిలేషన్ మనం చూసాం. సో దీని యొక్క ఇంపార్టెన్స్ వస్తే ఈ విధంగా మనం చెప్పచ్చు అనమాట. ఒకసారి ఎనీబడి ఒకసారి రెస్పాండ్ అవ్వండి. మీకు ఏమన్నా దీంట్లో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, మళ్ళీ చెప్తాం. ఏమ్మా సతీష్? చెప్పండి సార్. అది పీపీటీ అది చూసావు కదా, అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, అది పెడతారండి గ్రూప్లో మళ్ళీ? పెడతాను, మళ్ళీ మీకు గ్రూప్లో కూడా పెడతాను, మెటీరియల్ కూడా పెడతాను, షేర్ చేస్తాను. సరే సార్. అలాగే సార్. ఓకే అమ్మా. స్వప్న? ఓకే, మైక్రో ఎకనామిక్స్ అర్థమైంది కదా? ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి దాని మీద? మెటీరియల్ పెడితే నోట్స్ రాసుకుంటాం సార్. సరే మెటీరియల్ పెడతాను. ఆల్రెడీ నిన్న పెట్టిందంతా నోట్స్ రాశారు కదా, చూశాను, బాగానే ఉంది. పెట్టాం సార్. ఇది కూడా పెడతాను, దీన్ని కూడా ఒకసారి చూడండి అందరూ. ఓకే సార్. ఓకే ఓకే. సో మనం ఇక్కడ నుంచి మైక్రో ఎకనామిక్స్ థియరీస్ అనేవి మొత్తం చూస్తాం. సో దీంట్లో మనకి ఉండే టాపిక్స్ నేషనల్ ఇన్కమ్ చెప్పుకున్నాం కదా, నేషనల్ ఇన్కమ్, బ్యాంకింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎంప్లాయ్మెంట్ థియరీస్, ఇవి వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకుంటాం. అలాగే ట్రేడ్ సైకిల్స్ కూడా చూస్తాం. అలాగే దీంట్లో ఈ సందర్భంగా మనం ఒక విషయం చెప్పచ్చు, చక్రీయ ఆదాయ ప్రవాహం. సో ఇన్కమ్ ఫ్లో చార్ట్ అని చెప్పి మనం ఒక విషయాన్ని చెప్పాలి, దాన్ని కూడా ఒకసారి చూస్తాను, చెప్తాను, ఉండండి, లైన్లో ఉండండి. బ్రహ్మాజీ, చెప్పరా సార్? ఏం చెప్తున్నారా? ప్రొఫైల్ ఏది వచ్చింది నాది? అదేనా? పర్లేదు. మేబీ అలాగే వచ్చేసాను. తేజ. ఓకే అమ్మా. సో చక్రీయ ఆదాయ ప్రవాహం అంటే మ్యాక్రో ఎకనామిక్స్లో మనకి ఆదాయం నిరంతరం ఒక రంగం నుంచి ఇంకొక రంగానికి మారుతూ ఉంటుంది. ఏంటి ఆ రంగాలు ప్రధానంగా చూస్తే కుటుంబ రంగం, వ్యాపార రంగం. సో వ్యాపార రంగం నుంచి కుటుంబ రంగానికి నిరంతరం ఆదాయం ప్రవహిస్తూ ఉంటుంది ఒక చక్రం వలె. అందువల్ల దీన్ని చక్రీయ ఆదాయ ప్రవాహం అన్నాం. సో చక్రీయ ఆదాయ ప్రవాహం మీకు ఒక డయాగ్రామ్ మీకు ఇప్పుడు వేసి చూపిస్తాను.
చక్రీయ ఆదాయ ప్రవాహం. ఇక్కడ వ్యాపార రంగం, ఇది వ్యాపార రంగం. నెక్స్ట్ కుటుంబ రంగం. సో కుటుంబ రంగాన్ని మనం ఈ విధంగా తీసుకుంటాం. ఒక ఆర్థిక వ్యవస్థలో ఆదాయం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. సో ఎలా అంటే వ్యాపార రంగం వస్తువులు ఉత్పత్తి చేస్తారు, కుటుంబ రంగం ఉత్పత్తి కారకాలను సప్లై చేస్తారు. ఇక్కడ ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. సో భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన అనే 4 అంశాలని వీళ్ళు సప్లై చేస్తారు. కుటుంబ రంగం నుంచి వీళ్ళు ఈ 4 కారకాలని సప్లై చేస్తారు. సప్లై చేసినందుకు ప్రతిఫలంగా వీళ్ళు భూమికి బాటకాన్ని పట్టుకెళ్తారు, శ్రమకి వేతనాన్ని పట్టుకెళ్తారు, మూలధనానికి వడ్డీ పట్టుకెళ్తారు, వ్యవస్థాపనకి లాభం పట్టుకొస్తారు. సో ఈ విధంగా లాభం ఇక్కడికి వస్తుంది, వడ్డీ ఇక్కడికి వస్తుంది, వేతనం ఇక్కడికి వస్తుంది, అలాగే బాటకం ఇక్కడికి వస్తుంది. పిక్చర్ కనిపిస్తుందమ్మా? ఏమ్మా వినపడుతుంది సార్. కనిపిస్తుందా పిక్చర్ అంటున్నాను? కనిపిస్తుంది సార్. ఓకే ఓకే. సో ఈ విధంగా మనకి వ్యాపార రంగం ఏమో వీళ్ళు సేవలను ఉపయోగించుకుని వీళ్ళకి వ్యవస్థాపకుడికి లాభం, మూలధనానికి వడ్డీ, శ్రమకి వేతనం, భూమికి బాటకం ఇస్తుంది. అదేవిధంగా ఇక్కడ మార్కెట్లోకి వస్తువులు వస్తాయి, మార్కెట్లోకి వస్తువులు అనేవి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు వీళ్ళు. సో కుటుంబ రంగం ఏం చేస్తుందంటే ఈ వస్తువుల్ని మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటుంది. సో వినియోగ వ్యయం చేస్తుంది. వీళ్ళు తయారు చేసిన వస్తువుల్ని మళ్ళీ వీళ్ళ మార్కెట్కి వచ్చి కొనుగోలు చేస్తారు. వీళ్ళకి వచ్చినాయి కదా డబ్బులు, ఈ డబ్బుల్ని ఆ వస్తువుల మీద పెట్టుబడి పెడతారు, వినియోగిస్తారు. ఈ వినియోగించిన డబ్బులు మళ్ళీ వ్యాపార రంగానికి వస్తుంది. ఏమైంది? వ్యాపారస్తులు ఇచ్చిన డబ్బులు మళ్ళీ వీళ్ళకి వచ్చేసినాయి అనమాట. ఈ విధంగానేమో ఇక్కడ కుటుంబ రంగానికి వెళ్ళి కుటుంబ రంగం నుంచి వీళ్ళు వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా ఈ డబ్బులు మళ్ళీ వ్యాపార రంగానికి వచ్చేసినాయి. అలాగే మనం కుటుంబ రంగంలో ఉన్న వాళ్ళందరూ వచ్చిన డబ్బులన్నీ వినియోగించేస్తే ఇలా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే వచ్చిన డబ్బుల్ని కొంత పొదుపు చేసి ఈ డబ్బుల్ని ప్రత్యక్షంగా పెట్టుబడి పెడతారు వ్యాపార రంగంలో. సో ప్రత్యక్ష పెట్టుబడి, ప్రత్యక్ష పెట్టుబడి పెట్టి దీనికి మళ్ళీ లాభాన్ని కూడా పొందుతారు. అలాగే కొంతమంది